ఏసీబీ అధికారులు బుధవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇరిగేషన్ శాఖ ఈఈ నూని శ్రీధర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రీధర్ బంధువులు సన్నిహితుల నివాసాల్లో కూడా రైడ్స్ నిర్వహించారు. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు అతడు కూడబెట్టిన ఆస్తులు చూసి షాక్ అయ్యారు. శ్రీధర్ విలాసవంతమైన విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, 100 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో భారీగా నగదు నిల్వలు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ నీటిపారుదల శాఖ ఈఈ నూని శ్రీధర్ మీద కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, కరీంనగర్ ప్రాంతాల్లో శ్రీధర్కు భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. భాగ్యనగరంలోనే 15 చోట్ల ఆస్తులున్నాయని తెలిసిందే. వీటిల్లో హైదరాబాద్లోని ఇండివిజువల్ హౌస్, అమీర్పేట్లో కమర్షియల్ కాంప్లెక్స్, నాంపల్లిలో మల్టీ స్టోరీస్ బిల్డింగ్ మాత్రమే కాక పలు హోటల్స్లో శ్రీధర్కు బినామీ పెట్టుబడులు ఉన్నట్లు సోదాల్లో వెల్లడైంది. అలానే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో 19 ప్లాట్లు, తెల్లాపూర్లో లగ్జరీ విల్లా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటుగా కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు సోదాల్లో వెల్లడైంది. ఇవే కాక భారీగా బంగారం, ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నూని శ్రీధర్ తన కొడుకు డెస్టినేషన్ మ్యారేజీని థాయిలాండ్లో ఘనంగా చేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీధర్ కూడబెట్టిన ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలు పలుకుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలానే మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. శ్రీధర్ను అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతడు ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులపై కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాక కొన్నాళ్ల క్రితం కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ను ఇలానే అక్రమార్జన కేసులో అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నూని శ్రీధర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సంగతి తెలిసిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.